హలో మ్యామ్, నేను ఓలా బాయ్ని. చెప్పండి. మ్యామ్, బీచ్ రోడ్లో బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. మీరెక్కడ ఉన్నారు? నేను అక్కడే ఉన్నాను. తర్వాత పెడదు గాని ముందు టైం అవుతుంది, వెళ్ళండి. ఓకే మ్యామ్. మ్యామ్, పూర్ణ మార్కెట్ వచ్చింది. అప్పుడే వచ్చేసిందా? పేమెంట్ క్లియర్. ఓకే మ్యామ్. ఐ లవ్ యూ. ఏంటి మ్యామ్ అన్నారు? నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. మ్యామ్, నేనెవరో ఏమిటో తెలియకుండా నాకే లవ్ చెప్పడం ఏంటండి? నువ్వెవరో నువ్వేమిటో నాకు అన్నీ తెలుసు. వస్తా. హలో. ఏ ఫోన్ రాదుకని పడుకోరా. రే, రాజుకి మంత్రి సలహాలు ఇస్తే పర్లేదు, తీర్పు చెప్పాలని చూస్తే రేపటి నుంచి మంత్రి ఉండడం. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమయ్యిద్ది. అది కాదురా, నిద్ర వస్తుంది. అయితే మూసుకొని పడుకోరా. హలో. ఏంటి, నా ఫోన్ కోసమేనా వెయిటింగ్? అబ్బే, అదేం లేదండి, ఎప్పుడు పడుకునేసరికి ఇదే టైం అయ్యిద్ది. సరే చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనిపించలేదా? ఎందుకు అనిపించదండి? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి ఒకసారి ఐ లవ్ యూ చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకేంటి, ఏ అబ్బాయికైనా అలానే అనిపిస్తుంది. అదే అమ్మాయిలకి అంటారా, వీధికి ఒకడు ఐ లవ్ యూ చెప్తాడు. మీ అమ్మాయిలకి అది పెద్ద లెక్కే కాదు, కానీ మా అబ్బాయిలకి మీరు ఒకసారే చెప్పేసరికి అదొక పెద్ద జ్వరం. కోలుకునేసరికి ఈ టైం అయింది. సరే కానీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి? రేపు సాయంత్రం బీచ్లో కలుద్దామా? సరే, బాయ్. సరే, బాయ్. టైం 4 అవుతుంది, ఇంకా రాలేదండి. హాయ్. హాయ్ మ్యామ్, నేను మీకు ఎలా తెలుసో కొంచెం చెప్తారా? మన ఇద్దరం ముందు నడుస్తూ మాట్లాడుకుందామా? మ్యామ్, నేను మీకు ఎలా తెలుసు? మ్యామ్, నిజంగా నేనని ప్రేమిస్తున్నారా లేదా ఇంకెవరో అనుకొని ప్రేమిస్తున్నారా? కొంచెం టెన్షన్గా ఉంది మ్యామ్, కొంచెం చెప్పరా ప్లీజ్ ప్లీజ్. నా పేరు రమ్య, మాది ఊరే. మా అమ్మమ్మ వాళ్ళది నర్సీపట్నం. అక్కడ నేను చూశాను. చూసిన వెంటనే మొదటి చూపులో పడిపోయాను. అప్పుడు ఒక లవర్స్కి గొడవ జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ప్రేమ గురించి ఎంతో వివరంగా వినయంగా చెప్పావు. ఆ మాటలు నన్ను ఎంతో కట్టిపడేశాయి. నువ్వు నాకొద్దు. అరే మధు, ప్రేమలో ఇవన్నీ కామన్ రా. లవ్లో కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి. నీ గురించి ఆ అమ్మాయి కన్న తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చిందంటే ఆ అమ్మాయి గొప్పతనమో నీ గొప్పతనమో కాదురా, ప్రేమ గొప్పతనం. ప్రేమించేటప్పుడే ఆలోచించాలి, నా భవిష్యత్తు ఏమవుతుందని, నా కెరీర్ ఏమవుతుందని. తీరా ప్రేమించాక ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి. అదేరా ప్రేమ అంటే. బావా, మా కళ్ళు తెరిపించావరా. ఇక్కడి నుంచి మేము చనిపోయే వరకు కలిసే ఉంటాం. అప్పటి నుంచి నీది అసే. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అప్పుడే ఫిక్స్ అయ్యా.
నీతో 7 అడుగులు వేయాలని ఏడుకొండల స్వామిని మొక్కుకున్నా. నీ వేసిన 3 ముళ్ళతో ముల్లోకాలు తిరగాలనుకున్నా. అలా చాలా రోజులు గడుస్తున్నాయి. మీ ఇంటికి ఒకసారి వచ్చాను. లోపల చూసేసరికి నీకు వచ్చిన షేర్స్, గిఫ్ట్స్ మరియు రాష్ట్రపతి గారితో నీకున్న ఫోటో నన్ను నీ మీద ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగేలా చేసింది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని తెలుసుకోవాలనిపించింది. అమ్మమ్మ వాళ్ళని అడిగాను, నీ గురించి చెప్పారు. నువ్వు ఏ ఊళ్ళో చదువుతున్నావని, పార్ట్ టైం జాబ్గా ఇందులోనూ చేరావని తెలిసింది. అలా కూర్చొని మాట్లాడుకుందామా? నువ్వు ఓలాలో వర్క్ చేస్తున్నావు అని నాకు తెలీదు. తర్వాత నాకు నువ్వు ఎప్పుడూ కనిపించలేదు. నేను ఓలాలో చేస్తున్నా అని నీకెలా తెలుసు? వారం రోజుల క్రితం మా వీధిలోకి ఒక పెద్దవాడిని తీసుకొని వచ్చావు. అమ్మ మీరు చెప్పిన ప్లేస్ వచ్చిందమ్మా. సరే బాబు. అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని ఒక అబ్బాయి డ్రాప్ చేశాడు కదా, తనెవరు? ఏమో తల్లి, నాకు కూడా తెలియదు. మీ బాబాయ్ వాళ్ళు ఏదో ఓలా యాప్ అంట బుక్ చేశారు. ఏమో అంతలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఏదో నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిలో ఉంటే అడిగాను. నేను నిన్ను ఇలా చూశాను, లోపలికి వెళ్ళి వచ్చేలోగా వెళ్ళిపోయావు. అప్పుడు కరెక్ట్గా నేనే ఎలా వచ్చాను? నువ్వు 3 రోజు వచ్చావు. రమ్య వద్దు. హే రమ్య, హే వద్దు. అమ్మ కళ ఇదంతా.